హే గాయ్స్, రాగి ఇడ్లీలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేసి వీడియో పెడతా అని చెప్పాను కదా. ఇక్కడైతే చూడండి, నేను 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. అండ్ కొంచెం తలగొట్టి 2 గ్లాసులు, అదే 2 గ్లాసులు మినపప్పు తీసుకున్నా. 2 గ్లాసుల రవ్వకు 1 గ్లాస్ మినపప్పు సరిపోతుంది. కానీ నేను రాగులు వేసుకుంటున్నాను కాబట్టి 1 గ్లాస్ రాగులు తీసుకున్నా. అదే గ్లాస్తోని టీ గ్లాస్తో తీసుకున్నానండి. వీటిని అయితే మంచిగా కడిగి శుభ్రంగా మార్నింగే కడిగి పెట్టి నానబెట్టాను అనమాట. ఈవినింగ్ అయితే వీటిని శుభ్రంగా కడిగి, నేనైతే రవ్వ చాలామంది ఈవినింగ్ కలుపుతూ ఉంటారు, కానీ నేను మార్నింగే నానబెట్టుకుంటా. ఇట్లా మా అత్తమ్మ చెప్పిందనమాట, మా పాస్టర్ అంటే అత్తమ్మ కూడా చెప్పారనమాట. అందుకోసం ఇంకా అట్లా పెద్దవాళ్ళు చెప్తే వాళ్ళు చేసే చెయ్యి ఎంతైనా వాళ్ళు చేసే చెయ్యి టేస్ట్ వేరు కదా. అప్పటి నుండి ఇంకా పిండిలో కూడా సాల్ట్ వేయొద్దని కూడా వాళ్ళే చెప్పారు. అందుకోసం అట్లా చేస్తే చాలా మంచిగా వస్తున్నాయి. అండ్ పిండి కూడా పుల్లగా ఉండదన్నమాట. మిక్సీ పట్టుకున్న తర్వాత రెండింటిని సాల్ట్ వేయకుండానే మిక్సీ పట్టాలి. సపరేట్ అయినా పట్టుకోవచ్చు, మినపప్పు ఒకసారి, రాగులు ఒకసారి, లేదంటే 2 కలిపైనా పట్టవచ్చు. మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకొని మంచిగా వాటర్ పిండేసి రవ్వని దీంట్లో యాడ్ చేసి మార్నింగ్ అయితే ఇడ్లీ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకొని, మార్నింగ్ ఎట్లా పొంగిందో చూసారు కదా. ఇంకా ఇడ్లీలు ఆయిల్ రాసుకొని ఇడ్లీ గిన్నెకి, ప్లేట్కి ఇంకా మనము ఇడ్లీలు వేసుకోవటమే. చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఎండుమిర్చితో పల్లి పచ్చడి చేశాను, ఎక్సలెంట్గా ఉంటుంది. దీంట్లోకి కారపొడైన ఏదైనా చాలా బాగుంటుంది. పచ్చడి కూడా కావాలంటే కామెంట్ చేయండి. ఫుల్ వీడియో ఈ టైటిల్ కింద ఇస్తాను, వ్లాగ్ కూడా చూసేయండి. టు సబ్స్క్రైబ్.